2026 మార్చి నాటికల్లా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు 5,57,000 ఎకరాలకు నీరందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టు అభివృద్ధి మరుగున పడిందన్నారు. ఒక్కో అడుగు ముందుకేస్తూ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కలలో సంతోషం నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేవాదుల ప్రాజెక్టు ఇంటెక్ వెల్ పంపు హౌస్ ను పరిశీలించిన మంత్రులు దాదాపు 3 గంటల పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవాదుల ద్వారా 300 రోజులు గోదావరి నీటిని 60 టీఎంసీలు ఎత్తిపోసామన్న మంత్రి ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. మార్చి 2026 వరకు దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 5,57,000 ఎకరాలకి నీళ్లు అందిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఎకరాకి నీళ్లు పారే విధంగా మా కృషి సంకల్పం ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు, ఈ శాఖ చూసిన వాళ్ళు, ఇంతకుముందు శాఖ ఎవరు? కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్, ఆయనే ముఖ్యమంత్రి. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అవగాహన లేకుండా వారి తెలివి తక్కువ విధానంతో, అసమర్థతతో తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు, తీరని అన్యాయం చేసింది. అదన్నీ ఇప్పుడు సరి చేస్తున్నాం. కాంట్రాక్టర్లకి, ఏజెన్సీలకి అపీల్ చేస్తున్నా, మీరేం భయపడద్దు. మీరు చేసిన పని తప్పనిసరిగా దేవాదుల్ లాంటి ప్రాజెక్టులో ప్రతి రూపాయి మీకు చెల్లించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీరు తప్పనిసరిగా మీ పనులని వేగవంతంగా ముందుకు తీసుకుపోండి. 1800 లస్కర్లను కూడా కాంట్రాక్ట్ బేసిస్, అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద కూడా తీసుకోబోతున్నాం. రాష్ట్రంలో ఒక విప్లవాత్మక స్టెప్ తీసుకొని దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో అన్ని ప్రాజెక్టులకి డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్, సెడిమెంటేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రాము మా ప్రభుత్వం తీసుకోబోతుంది చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం నుంచి, సిడబ్ల్యూసి నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసి తీసుకొచ్చి మరి నీటి కేటాయింపు చేయిస్తాము. ఈ దేవాదుల ప్రాజెక్టుని 300 రోజులు నడిపి 60 టీఎంసీలు ఉపయోగిస్తామని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఈ ప్రాజెక్టుని చిత్తశుద్ధితో పూర్తి చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సుమారు ఇంకా 3,000 ఎకరాలు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. ప్రిపేర్ చేసిన ఎస్టిమేట్ల బట్టి ఇంకా 1,100-1,150 కోట్లు మినిమం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. మెయిన్ ట్రంక్ లోనే థర్డ్ ఫేజ్ లో లిఫ్ట్ కి సంబంధించిన దాంట్లో ఇంకా కొన్ని బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయి. అది నవంబర్ 15 లోపు కంప్లీట్ చేసి ఇచ్చిన మాట ప్రకారం రైతుల్ని రాజు చేస్తానన్న దాంట్లో భాగంగా రైతులకి అన్ని రకాల సహాయం చేస్తూ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా వాటికి నిధులు ఎక్కడా ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఆ ప్రాజెక్టులని కంప్లీట్ చేసే దాంట్లో ఈ దేవాదుల ప్రాజెక్టు కూడా ఉంది.